ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఇన్ అసోసియేషన్ విత్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, పితామహ మెర్కబా పిరమిడ్. పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా మనం నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్ ఫ్రమ్ ద ప్లయిడియన్స్ ఈ బుక్లోంచి ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చాప్టర్ కాలాంతర దూతలు. మేం ప్లయిడీస్ నుంచి వచ్చిన సామూహిక శక్తులం. ఓ సుదీర్ఘ చరిత్ర మాది. మా పూర్వీకులు సంపూర్ణత్వాన్ని సాధించుకున్న మరో విశ్వం నుండి వచ్చారు. మీరు పూర్ణత్వాన్ని పొందబోతున్న గ్రహం మీద ఉన్నారు. మేం ఇప్పుడు మీకు సహాయం చేయడానికి వచ్చాము. సంపూర్ణత్వాన్ని సమీపిస్తున్న మీకు ఆ బృహత్ కార్యంలో చేదోడు వాదోడుగా ఉండడమే మా సహాయము. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శుభగడియ ఇది. ఈ భూమి మీద సంభవించబోతున్న మార్పు యావత్ విశ్వానికి శుభపరిణామం. మిమ్మల్ని మీరు తెలుసుకోగలగడమే సంపూర్ణతలోని తొలి అంశం. అలా మిమ్మల్ని మీరు తెలుసుకున్న తరువాతే ఈ మహాయజ్ఞ ప్రయోగంలో మీరు ముందుకు పోగలుగుతారు. మన పూర్వీకులు తమ విశ్వ పరిపూర్ణ తరువాత సర్వ విశ్వాలకు అదే మూలకర్త అని, ప్రథమ హేతువని, లేక కాలంలో పయనిస్తున్న సృష్టికర్త అదేనని తెలుసుకున్నారు. సృజనాత్మకతే సృష్టి మూలమనే సత్యసారాన్ని గ్రహించగలిగిన పరిపూర్ణ విశ్వం నుండే వారు వచ్చారు. ఈ రహస్య సారాన్ని తెలుసుకోవడం వల్లనే మేమే సృష్టికర్తలమని మేం తెలుసుకోగలిగాము. పరిపూర్ణులకు 2 అవకాశాలు ఇవ్వబడతాయి. మొదటి అవకాశం సృష్టికర్తతో విలీనం అయిపోవడము, అంటే భ్రమణంలోనే సృష్టి ప్రకంపనాలలోనే కొనసాగడం. రెండవ అవకాశం తమ ఉనికిలోనే కొనసాగి అలాగే ముందుకు సాగడం. సంపూర్ణతను సాధించుకున్న మన పూర్వీకులు ప్రాథమిక సృష్టికర్త ప్రకంపనాలలోనే ఉండిపోక మన దగ్గరకు దూతలుగా రావడాన్ని ఎంచుకున్నారు. అతి సమీప భవిష్యత్తులోనే అందరూ కూడా సంపూర్ణతను అందుకోగలరు అని వారు తెలుసుకున్నారు. కనుక అత్యంత సంక్లిష్టమైన సృష్టికర్తను మీరు సమీపించే తరుణం ఆసన్నం కాగానే మా నక్షత్ర సముదాయం నుండి సహాయం మీకు అందుతుంది. భూమి మీద జీవ నిర్మాతలలో మా పూర్వీకులు కూడా ఉన్నారు. మా పూర్వీకులే మీ పూర్వీకులు కూడా. వాస్తవానికి ఇప్పటి మీరు గతంలోని మా కుటుంబీకులే. మన పూర్వీకులు తమ జన్యు పరిజ్ఞానాన్ని, డిఎన్ఏ సాంకేతికతను భూమి మీద నిర్మాతలుగా అందించారు. ఆ జన్యువులో ఉన్న పరిణామ ప్రణాళికే మీ జన్యువులోకి చేర్చబడి అందులోని ఓ అంతర్భాగంగా నిర్మించబడింది. మేము మీ భవిష్యత్ కాలం నుండి మీ వర్తమానంలోకి పయనించి వచ్చాము. ఫ్యూచర్లోంచి మన దగ్గర ప్రజెంట్లోకి వచ్చారు. మీరు కాలాన్ని 3 పరిధుల ఆవరణ ఉన్న ఓ వాస్తవం, అంటే 3 డైమెన్షన్గానే అపార్థం చేసుకున్నారు. దాన్ని మీరు నిమిషాలలో, డిగ్రీలలో కొలుస్తున్నామని నమ్ముతూ ఉన్నారు. కానీ కాలం మీరు ఊహిస్తున్న దానికంటే ఎంతో విస్తృతమైంది. వాస్తవంలో కాలం సమాచారాన్ని సంకేతాలుగా మార్చుకుంటూ దానితోనే ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అది స్వయంగా సాగుతూ, గందరగోళంగా విరూపం చెందుతూ, మెలితిరుగుతూ ఇతర వాస్తవాల్లోకి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేవలం ఓ దీర్ఘ వృత్తాకార కాలం మెలికలో మీరు సంచరించి అది ఓ ఘన పదార్థం కాదు అని, ఓ వాస్తవం కూడా కాదనే విషయంతో పాటు మరెన్నో యథార్థాలకు కూడా దర్శించవచ్చు. నిజానికి వాస్తవాలన్నీ ఖచ్చితంగానే కావు. అందువల్ల భవిష్యత్తు అనేది ముందుగానే శాసించబడి ఉండదు. నిజానికి భవిష్యత్తు అన్నది అసంఖ్యాక సంభావ్యతల అవకాశం మాత్రమే. ఈ సమయం మాకు సందర్భోచితంగా అనిపిస్తున్నందువల్ల ఈ భూమిపై మరింత సానుకూలమైన సంభావ్యతను ప్రవేశపెడుతున్నాం. మీ భూమి మీదకి మా కాంతిని ప్రసరింపచేయాలని ఉవ్విళ్ళూరుతున్నాం. ఈ భూమిని ఓ అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రం, ఇంటర్గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీర్చిదిద్దాలనే మా ఆశయం. కాలంలోంచి వెనక్కు పయనించి మీ ప్రస్తుతంలో ఉన్న మేము నాటుతూ ఉన్న ఈ విత్తనము మా ఆకాంక్షను సంభవం చేస్తుంది. ఈ యత్నం మీ భూమిని, మీ భవిష్యత్తును, మా వర్తమానాన్ని
యావత్ విశ్వాన్ని ప్రభావితం చేస్తోంది. ఇదో సంచలన వార్త. పరిణామక్రమం తీర్చిదిద్దబడుతున్న ఈ శుభ సమయంలో మీరు జీవించి ఉండడం ఓ మహత్తరమైన అవకాశం. ఎంతో అదృష్టవంతులు మీరు. ఈ మహాయజ్ఞంలో మీకు తోడ్పడేందుకు విశ్వం నలుమూలల నుండి ఎన్నో శక్తులు భూమిపై కేంద్రీకృతం అవుతున్నాయి. రోదసీలో మీ భూమి చుట్టూ ఎన్నో రోదసీ నౌకలు నిలిచి విశ్వశక్తిని అన్ని వైపులా నుండి మీ భూమిపైకి గుప్పిస్తున్నాయి. రోదసీ నౌకలు అంటే మదర్ షిప్స్ ఆర్ యుఎఫ్ఓస్ అని కూడా అనుకోవచ్చు. ఎంతో విలువైన కాంతి కిరణాలు అనేక నక్షత్రాల సూర్య కుటుంబాల నుండి భూమి మీదకు ప్రసరించబడుతూ ఉన్నాయి. కాంతి అంటే ప్రజ్ఞానం, సమాచారం. కాంతి అంటే విజ్డమ్, జ్ఞానం. మీ పైకి ప్రసరింపబడుతున్న ఆ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి మీ శరీరం సమాయత్తమై దాన్ని స్వీకరించి మీలో నింపుకొని సరువులపై పునఃప్రసారం చేయగలగాలి. మీలో ఎంతో మందికి టెలిపతి యంత్రాంగం మీ శరీరాల్లో నిర్మితమవుతుంది. రోదసీ నౌకలలో అది అనుసంధించబడి సంకల్ప మాత్రాన ఎంతో పరిజ్ఞానం మీకు లభ్యమవుతుంది. పరిపూర్ణ చైతన్యం అంటే సూపర్ కాన్షియస్నెస్ సంప్రాప్తించే పద్ధతి ఇదే. ఇలాగే మీరు పరిపూర్ణులవుతారు. నేను పరిపూర్ణుడిగా ఎలా తయారవ్వాలి అనే దిగులు మీకు అక్కర్లేదు. మీరు స్వయంగా ప్రాజ్ఞులే. కేవలం ఈ విషయాన్ని మీరు స్మృతి అంటే గుర్తు చేసుకుంటే చాలు, జ్ఞప్తి చేసుకుంటే చాలు. జ్ఞానశ్రుతి మేళవించే శుభతరుణంలో భూమిని ఆవరించి ఉన్న మాయపొరలు తొలగిపోయి ప్రజ్ఞానం మీలోకి ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యం పెరిగే కొద్దీ మరింత పరిజ్ఞానం మీకు అందుతుంది. అతి తక్కువ సమయంలో అతివేగంగా మీరు ఎదుగుతారు. 10 సంవత్సరాలలో 1 దశాబ్దపు కఠోర పరిశ్రమతో సంపాదించగల జ్ఞానాన్ని అతి సులువుగా ఆకలింపు చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎలా ఉంటారో ఎవరో మీకే తెలుస్తుంది. మీలో ఎందరో రోదసీ నౌకల గ్రహాంతర యానాలు చేస్తారు. అంటే మనం నిద్రపోయినప్పుడు స్లీప్లో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. కాంతి శకంలోకి ప్రవేశించే ఏనాడు మీరు ఊహించి ఉండని అద్భుత ప్రపంచాలను సందర్శిస్తారు. ఎన్నో జ్ఞాపకాలను మీలో నింపుకుంటారు. ఓ మహాబలీయమైన పరివర్తనం సంభవించబోతోంది. 3 పరిధుల ఆవరణ ఉన్న జగత్ సాంద్రత అనూహ్యంగా తగ్గిపోయి పెక్కు ఆవరణలున్న అంటే మల్టీ డైమెన్షనల్ భౌతిక తలం ఏర్పడుతుంది. మీ శరీరానికి ఇప్పుడున్నంత భౌతిక సాంద్రత ఉండదు. పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికే మీరు వచ్చారు కనుక అదే మీ జీవితంగా తయారవుతుంది. అంటే మనం ఎవల్యూషన్లో మనము కూడా ఎవాల్వ్ అవ్వాలని వచ్చాము. అందరూ ఎన్లైటెడ్ మాస్టర్స్ చెప్తారు కదా, ఎర్త్ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది, ఇది స్కూల్ రూమ్ లాగా. మనం ఇక్కడ ఎన్నో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, అనుభవాలు పొందడానికి, ఎవల్యూషన్లో అనుభవాలు పొందితేనే ఎవాల్వ్ అవుతాము. సో దానికోసం మనం భూమి మీదకి వచ్చాము. మీలో ఎంతో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఎన్నో వాస్తవాలలో ఏకకాలంలో మీరు జీవించగలుగుతారు. అంటే మనం మల్టీ డైమెన్షనల్గా ఎన్నో ప్లేసెస్లో మనం ఉంటూ ఉంటాము. మీలో అంతర్లీనంగా అన్ని సమాధానాలు ఉన్నాయి. అన్ని మన లోపలే ఉన్నాయి, అంతరంగంలోనే ఉన్నాయి. బయట నుండి మీ మనసుకు వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు మీలోంచే మీరు రాబట్టాలి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా సమాధానాలన్నీ మీలోనే ఉన్నాయని పూర్తిగా విశ్వసించడం మాత్రమే. ఈ సమయంలో మానవాళి ఉత్తమ జ్ఞానాన్ని స్వీకరిస్తోంది. మీ దివ్యత్వాన్ని గ్రహించడం కోసమే ఆ ఉత్తమ జ్ఞానం. యావత్ సృష్టికర్తతో స్వత సిద్ధంగా ఉన్న మీ అనుసంధానాన్ని గ్రహించడం కోసమే ఆ ఉత్తమ జ్ఞానం. ప్రతిదీ ఇంకో దానితో సంధించబడి ఉంది. అందులో మీరు కూడా భాగమే అనేదే ఆ జ్ఞానం. సృష్టిలోని అన్ని విశ్వాసాలలోని సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఈ భూమి మీద కూడా అనంత కాలాలలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ప్లయిడియలమైన మేము మా నుంచే కాక ఇతర అసంఖ్యాక నాగరికతల నుండి కూడా మీరు ఎన్నోసార్లు సహాయం అందింది. మీ పరిణామ క్రమంలో విభిన్న విశ్వ సంస్కృతులు, విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలు, విభిన్న స్వభావాంశాలు ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి.
మీ అభివృద్ధి కోసమే ఎందరో మీ కర్మభూమి మీదకు వచ్చారు. భూమిపై మీ చరిత్ర ఎన్నోసార్లు మారింది. మీ భూమి ఉపరితలాలలో ఎన్నో ప్రహసనాలు జరిగాయి. ఎన్నిసార్లు మీకు సహాయం అందింది. విభిన్న విశ్వగ్రహాంతర వాసులు ఎందరో ఎన్నిసార్లు ఈ భూమి మీదకు వచ్చారు. వాళ్లనే మీరు దేవుళ్లుగా చిత్రీకరించుకొని వాస్తవాలను వక్రీభవించుకున్నారు. చిన్నపిల్లలు తమకు సహాయం చేస్తున్న వారిని దేవుళ్లుగా ఎలా భావిస్తారో అలాంటిదే ఈ మానవత మొత్తం మీద కూడా జరిగింది. నమ్మకానికి ఉన్న బలమే దానికి కారణం. ఈ 3 పరిధుల అంటే 3rd డైమెన్షన్ ఆవరణలో ఉన్న విశ్వం మహాబలీయమైన సంభవాలకు పుట్టినిల్లు. అత్యంత సంక్లిష్ట అవరోధాలకు, అనంత విఘ్నాలకు, అనంత అవకాశాలు ఇక్కడే సహజంగా సాధ్యపడతాయి. ఈ ఆవరణ మహా సంఘర్షణకు ఆలవాలం, ఆహ్వానం. ఈ ఆవరణే ఓ మహా పరిప్రశ్న. అనంత పరిష్కారాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇన్ని నిర్బంధాల మధ్య మీరు సృజనాత్మకతను స్వీకరించి సృష్టి చేస్తూ మీరు సృష్టిలో ఓ భాగమేనని, సృష్టికర్త మీ ప్రయత్నాల ద్వారానే నేర్చుకుంటున్నాడని గ్రహిస్తారు. మీరు అత్యంత మహిమాన్వితులు. దివ్యజ్యోతి అంశాలే మీరు. ఆ కాంతి కుటుంబంలోని మనుషులే మీరు. జగతి గతి మార్చడానికే, ప్రవర్తించడానికే, ఓ శుభ పరిణామాన్ని సంభవం చేయడానికే మీరు జన్మించారు. ఆ పరిణామ మహాద్వారానికి ప్రేమే తాళం చెవి. ప్రేమే సృష్టికి మూలం. ప్రేమ వల్లే అన్ని సంభవాలు సంభవిస్తాయి. మీకు అందుతున్న కాంతి కిరణాలలో పరిజ్ఞానమే, సృజనాత్మకతే నిండి ఉంది. ఈ అజ్ఞానాంధకారపు ఆవరణ మొత్తం ప్రేమ జ్ఞానజ్యోతులతో వెలిగితేనే మా వర్తమానం, మీ భవితవ్యం బాగుంటాయి. ఆ జ్ఞానజ్యోతిని మీకు అందించే వారధులం మేము. మీరు పరిపూర్ణులైతే మేం కూడా బాగుంటాం. అందువల్లే మేం మీకు స్నేహితులం, మార్గదర్శకులం, మీకు సేవకులం కూడా. మిమ్మల్ని మేం సేవించగలిగితేనే మీ సేవలు కూడా మాకు అందుతాయి. అందువల్ల మీరు ముందుగా సంప్రజ్ఞులు కావాలి. అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, రెడీగా ఉండాలి. సర్వులకు ప్రజ్ఞానులుగా మార్చాలి, అందరినీ జ్ఞానవంతులుగా మార్చాలి. మీ జగతి యావత్తూ కాంతితో నిండాలి. మీ ఎరుకే సర్వ విశ్వాలకు మార్గదర్శకం కావాలి. మన అవేర్నెస్సే మనం అవేర్గా ఉండి వేరే అందరికీ మనము ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఓ బృహత్ ప్రణాళికలో మీరు పాల్గొంటున్నారు. సరైన సమయంలో సరైన చోట్ల ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మీరు కార్యోన్ముఖులై ఉన్నారు. మీ ప్రయత్నం ఒంటరి పోరాటం కాదు. మా అండదండలన్నీ మీకు ఉంటాయి. పట్టుదలతో ప్రయత్నిస్తున్న మీరే జీవన జ్యోతులు అవుతారు. మీ ప్రయత్నంతోనే సర్వ విశ్వాలు సుసంపన్నమవుతాయి. పరిప్రశ్నలకు సమాధానాలు మీ అంతరం నుండే ప్రభవించాలి. అంటే మనకు కావాల్సిన ఆన్సర్లన్నీ మన లోపల నుంచే వస్తాయి, మన అంతరాత్మలోంచే వస్తాయి. మనం ఎంత సాధన చేస్తూ ఉంటామో, మనతో మనం ఎంత కనెక్ట్ అయి ఉంటామో, మనకు కావలసిన ఆన్సర్లన్నీ మన లోపల నుంచే వస్తాయి. మీ మాటలను వింటున్న మీలో మరుపు మాయమై స్మృతి కలుగుతుంది. అంటే మనం ఈ పుట్టినప్పుడు ఈ మాయపొరలో వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోతాం కదా. మనం ఎప్పుడైతే సాధన మొదలు పెడతామో, మనల్ని మనం బిలీవ్ చేస్తూ ఉంటామో, అప్పుడు ఆ మరుపు అనేది అది మాయమైపోయి స్మృతి కలుగుతుంది. మనం గుర్తు తెచ్చుకుంటాం మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము. ఆలోచనే సృష్టికి మూలమని మీకు అర్థమవుతుంది. ఏ పరిస్థితిలో మీరున్నా అందుకు కారణం మీ ఆలోచన మాత్రమేనన్న ఎరుక మీకు కలుగుతుంది. స్వేచ్ఛతో ఆలోచించే ఈ పరిస్థితిని మీరు ఎన్నుకున్నారన్న ప్రజ్ఞానం మీకు కలుగుతుంది. అంటే ఇక్కడంతా ఫ్రీ విల్ ఉంటుంది. అందుకే మనం అడగకుండా మాస్టర్స్ హెల్ప్ చేయలేరు, వాళ్ళు ఇంటర్వ్యూని అవ్వలేరు. సో ఆ స్వేచ్ఛ వల్లే మనం కర్మ సిద్ధాంతంలో ఇరుక్కుంటున్నాము. మనకు ఈ ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ అని మనకి తెలిసి తెలియక అన్నీ మేనిఫెస్ట్ చేసుకొని మళ్ళీ ఆ కార్యకారణ సంబంధం మనం ఏదైతే చేస్తామో దానికి కర్మ రిటర్న్ ఉంటుంది. మాస్టర్స్ వాళ్ళకి తెలిసిన ఫ్రీ విల్ వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వలేరు. మానవత్వానికి ఓ విలువను ఆపాదించేందుకే మీరు వచ్చారు. ఆ అర్హతను సంపాదించుకోవడానికే ఎన్ని జన్మల నుండో మీరు ప్రయత్నాలు, కఠోర సాధనలు చేశారు. ఏదైతే ఇప్పుడు చెప్పానో, ఈ మాయపొరలో వచ్చి మన ఫ్రీ విల్తో మనమే కొన్ని తెలిసి తెలియక యాడ్ చేసుకుంటూ ఉన్నాము. సమస్యను సరిగ్గా ఎదుర్కోగల సామర్థ్యాన్ని సిద్ధం చేసుకునే
ఈ ముందడుగు మీరు వేశారు. మీ శిక్షణను స్మరించండి. మీరు సర్వజ్ఞులన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. దాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు మాత్రమే మేము వచ్చాము. అదే మా కర్తవ్యం. సో మన అసలైన తత్వాన్ని గుర్తు చేయడానికే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఏదైతే పత్రిజీ మనకు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఒక్కోసారి క్రియేటర్స్ అని కూడా అంటారు, మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మనం ఎలా అని గుర్తు చేయడానికే ఈ ప్లైడియన్స్ మనకి ఈ టీచింగ్స్ ద్వారా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you all.